నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను అరుణ. ముందుగా బుల్డన్ హెడ్లైన్స్. వక్ఫ్ బోర్డుకి చెందిన భూమిని కబ్జా చేశారని సీఎంకు మాజీ మంత్రి మీద ఫిర్యాదు చేసిన కరీంనగర్ వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్ మొహసిన్ అహ్మద్ కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రెస్ భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్ మొహసిన్ అహ్మద్ మాట్లాడుతూ కొత్తపల్లి మండలం ఖాజీపూర్ గ్రామంలోని వక్ఫ్ బోర్డుకు చెందిన భూమి 34 ఎకరాలను తప్పుడు ధృవీకరణ పత్రాలతో మాజీ మంత్రి గంగుల కమలాకర్ తన పేరుతో రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, ఇందులో నుండి దాదాపు 500 కోట్ల రూపాయల గ్రానైట్ ను విదేశీయులకు అమ్ముకున్నాడని, ప్రభుత్వం దానిని రికవరీ చేసుకోవాలని, వక్ఫ్ బోర్డు భూములను తిరిగి అప్పగించాలని, అధికారులు తగిన చర్యలు తీసుకోకపోతే నిరాహార దీక్షకైనా ఆమరణ నిరాహార దీక్షకు అయినా సిద్ధమని ఆయన అన్నారు. మా ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారికి గంగుల కమలాకర్ మీద ఒక కంప్లైంట్ లెటర్ పంపుతున్నాను. అందులో ఏమున్నదంటే, మా వక్ఫ్ భూములు ఖాజీపూర్లు ఉన్నాయి, 34 ఎకరాల భూములు కబ్జా చేసిండు, అల్లా గెస్ట్ హౌస్ పెట్టుకున్నాడు, అల్లా 500 కోట్ల గ్రానైట్ తీసుకొచ్చి వేరే విదేశాలకు అమ్ముకున్నాడు, ఈ కొన్ని తోటలు పెట్టుకున్నాడు. ఆయన మంత్రి ఉండి కూడా ఈ వక్ఫ్ భూములు మై కబ్జా చేసిండు. దాని గురించి ఇంత ముందు చెప్పినా ఇప్పుడు కూడా మా ముఖ్యమంత్రి గారికి కోరుతున్నాను. మా వక్ఫ్ భూమికి మా ముస్లింలకు చెందిన 34 ఎకరాల భూములు ఖాజీపూరి మాకు మీరు ఇప్పియాలి. మీరు ఏ చర్యైనా తీసుకొని కమలాకర్ 30 ఎకరాలు భూమి మాకు ఇప్పియాలి. మళ్ళీ 500 కోట్ల దాదాపు గ్రానైట్ కమ్ములు అది రికవరీ చేసి వక్ఫ్ బోర్డు లేకపోతే గవర్నమెంట్కి దాన్ని సరెండర్ చేయాలని నేను ముఖ్యమంత్రి గారితో కోరుతున్నాను. ముఖ్యమంత్రి గారికి పంపుతున్నాం. మా 34 ఎకరాల భూమి మనకు కావాలి. 500 కోట్ల గ్రానైట్ కమ్ములు అది కూడా తీసి వక్ఫ్ బోర్డుకు మనకు ఎంత అమ్ముకున్నాడో ఆ పైసలు మనకు లేకపోతే గవర్నమెంట్ తీసుకోవాలి, లేకపోతే వక్ఫ్ బోర్డుకైనా ఇప్పియాలి. మా భూమి ఇప్పించాలి, ఆ పైసలు అమ్ముకున్న గ్రానైట్ అది కూడా ఇప్పించాలి. ఆఖరి మీద చర్య తీసుకోవాలని ముఖ్యమంత్రి కోరుతాం. లేకపోతే ఇక మేము ఇంకా దీనికోసం పడతాం, ఏదైనా చేస్తాం. దానికోసం ఇక మనం ఏ ఎడ్యుకేషన్ చేస్తాం, నిరాహార చేస్తాం, అమరా నిరాహార చేసేదాన్ని కూడా సిద్ధం ఉండాలని కోరుతున్నాము. ఈరోజు నేను ముఖ్యమంత్రి గారికి ఒక రిజిస్ట్రీ పోస్ట్ లెటర్ పంపాను. అందులో మా వక్ఫ్ భూమికి సంబంధించిన 34 ఎకరాల భూమి ఆయన కబ్జా చేసిండు, అది మాకు రికవరీ కావాలి. మా భూమి ముస్లింలకు వక్ఫ్ బోర్డు భూమి రావాలి. మళ్ళీ అలా అమ్ముకున్న 500 కోట్ల గ్రానైట్ కూడా ఆ పైసలు కూడా అది గవర్నమెంట్ తీసుకోవాలి, రికవరీ చేయాలి. వక్ఫ్ బోర్డుకి అయినా ఇవ్వాలి, లేకపోతే గవర్నమెంట్ తీసుకోవాలి, లేకపోతే ముస్లింకి అయినా ఇవ్వాలి. కానీ ఇదంతా రికవరీ చేశాను. మీరు